ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ ఖాజా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం చూడబోతున్నటువంటి కార్ వచ్చేసి వోల్క్స్వాగన్ వారి టైగాన్. ఇది జీటీ లైన్ అనమాట, పెట్రోల్ వర్షన్. అయితే ఇది 1000 cc వస్తుంది ఫ్రెండ్స్. అది కాకుండా మనం చూస్తున్నది ఆటోమేటిక్ వర్షన్. ఫ్రెండ్స్, ఆటోమేటిక్ వర్షన్లో ఆన్ రోడ్ ప్రైస్ ఎంత ఉంది, తర్వాత ఎక్స్-షోరూమ్ ప్రైస్ ఎంత ఉంది, ఇన్సూరెన్స్ ఎంత ఉంది, అదేవిధంగా మనం దీన్ని ఫైనాన్స్లో తీసుకోవాలనుకుంటే ఎంత డౌన్ పేమెంట్ కట్టాలి అనేది మనం పూర్తిగా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. అంతేకాకుండా ఇంట్రెస్ట్ కూడా ఎంత పడుతుంది, తర్వాత మనం ప్రతి నెల ఎంత ఈఎంఐ చెల్లించాలి అనేది పూర్తిగా డీటెయిల్స్ మన ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకు దీని యొక్క పవర్ చూసుకున్నట్లయితే 115 PS మనం ముందుకు వచ్చేసింది. దీని యొక్క టార్క్ చూసుకున్నట్లయితే 178 Nm. ఇందులో వచ్చేసి 17 ఇంచెస్ ఎలవీల్ బ్లాక్ ఎలవీల్స్ అనేది వాడటం జరిగింది. ముఖ్యంగా ఈ కార్లో బ్లాక్ అనేది ఎక్కువగా యూజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. వైట్ అండ్ బ్లాక్ చాలా కాంబినేషన్ మస్తు సూపర్గా ఉంది కార్ మాత్రం చూస్తానికైతే. అయితే ఫ్రంట్ బ్లాక్ బంపర్తో, అదేవిధంగా టర్న్ ఇండికేటర్ కూడా మనకు బ్లాక్ ఫినిష్తో అయితే తీసుకురావడం జరిగింది మనకు టైగాన్లో. అయితే ఇంటీరియర్ కూడా కంప్లీట్గా బ్లాక్ అయితే ఉంది ఫ్రెండ్స్. చూడండి, మీరు ఒకసారి ఈ కార్ని కంప్లీట్గా చూస్తున్నట్లయితే చాలా వెంటనే మీరు నచ్చుతారనమాట. 6 ఎయిర్ బ్యాగ్స్ అయితే ప్రొవైడ్ చేశారు సేఫ్టీ పరంగా. అదేవిధంగా 10.2 ఇంచెస్ టచ్ స్క్రీన్ ప్రొవైడ్ చేశారు. దాంతోపాటు మనకు రివర్స్ కెమెరా కూడా ఇందులో ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. రూఫ్ రైల్స్ కూడా బ్లాక్ ఫినిష్తో మనకైతే రావడం జరిగింది ఈ కార్లో ఫ్రెండ్స్. ఎక్కువ శాతం బ్లాక్ అనేది ఈ కార్లో అయితే ఉపయోగించడం జరిగింది. మొత్తానికైతే చాలా అఫీషియల్గా చాలా లుక్ మాత్రం చాలా ప్రీమియంగా అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇక మనం ఆలస్యం చేయకుండా ఈ వెహికల్ యొక్క ఫైనాన్స్ పరంగా తెలుసుకుందాం. అదేవిధంగా ఎక్స్-షోరూమ్ ప్రైస్ ఎంత ఉంది, తర్వాత ఆన్ రోడ్ ప్రైస్ ఎంత ఉంది అనేది మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. టైగాన్ జీటీ లైన్ పెట్రోల్ 1000 cc ఆటోమేటిక్ వర్షన్ యొక్క ఎక్స్-షోరూమ్ ప్రైస్ చూసుకున్నట్లయితే 15,63,400 రూపాయలు వస్తుంది. దీని యొక్క లైఫ్ ట్యాక్స్ మనం చెల్లించాలి, 17% మనం చెల్లించాలి. అది చూసుకున్నట్లయితే 2,68,915 రూపాయలు. దీనికి ఇన్సూరెన్స్ మనం కట్టవలసింది 78,150 రూపాయలు. అదేవిధంగా 1% TCS అయితే మనం గవర్నమెంట్కి చెల్లించాలి ఫ్రెండ్స్. అది 15,634 రూపాయలు. దీని యొక్క యాక్సెసరీస్ చూసుకున్నట్లయితే 9,999 రూపాయలు మనం యాక్సెసరీస్ కోసం కట్టాలి ఫ్రెండ్స్. ఇక ఆన్ రోడ్ ప్రైస్ చూసుకున్నట్లయితే టోటల్గా 19,36,098 రూపాయలకి ఈ టైగాన్ జీటీ లైన్ పెట్రోల్ వర్షన్ ఆటోమేటిక్ వెహికల్ మనం సొంతం చేసుకోవచ్చు నెట్ పేమెంట్ ద్వారా. అయితే ఫైనాన్స్లో తీసుకోవాలి అనుకున్నప్పుడు మనకు ప్రైవేట్ సెక్టర్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వారి కోసం వచ్చేసి ఎక్స్-షోరూమ్ ప్రైస్ మీద 80% మనకు లోన్ వస్తుంది ఫ్రెండ్స్. అంతేకాకుండా గవర్నమెంట్ పర్సన్స్ కానివ్వండి, అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ ఎక్కువగా కట్టే వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఇన్కమ్ పేయర్స్ ఎవరైతే ఉంటారో వారి కోసం ఆన్ రోడ్ ప్రైస్ మీద 80% మీకు లోన్ వస్తుంది ఫ్రెండ్స్. ఇక మనం ప్రస్తుతం అయితే ప్రైవేట్ సెక్టర్ వాళ్ళది అయితే చూద్దాం. ఎక్స్-షోరూమ్ ప్రైస్ చూసుకున్నట్లయితే 15,63,400 రూపాయలు ఉంది ఫ్రెండ్స్. దీనికి 80% మనకు లోన్ వచ్చినట్లయితే 12,50,720 రూపాయలు మనకి లోన్ అమౌంట్ అయితే వస్తుంది. అయితే మనం తీసుకున్నటువంటి లోన్ అమౌంట్కు ఒక 5 సంవత్సరాలు డ్యూరేషన్ పెట్టుకున్నట్లయితే మనకు 9.25 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ప్రకారం చూసుకుంటే 60 నెలలకి ప్రతి నెల మనం చెల్లించవలసిన ఈఎంఐ 26,114 రూపాయలు మనం చెల్లించాలి ఫ్రెండ్స్. ఇది 5 సంవత్సరాల వరకు. అయితే మనకు ఈ అమౌంట్కి ఇంట్రెస్ట్ ఎంత పడుతుంది 5 సంవత్సరాలకు అనుకున్నట్లయితే 3,16,174 రూపాయలు మనకు ఇంట్రెస్ట్ పడుతుంది 5 సంవత్సరాలకి 60 నెలలకి. అయితే ప్రతి సంవత్సరానికి ఎంత పడుతుందని చూసుకున్నట్లయితే 63,234 రూపాయలు ప్రతి సంవత్సరం మనం తీసుకున్న లోన్కి ఇంట్రెస్ట్ అయితే పడుతుంది ఫ్రెండ్స్. అయితే ఇక మనకు ఇప్పుడు కావాల్సింది ఏంటంటే డౌన్ పేమెంట్ కావాలి. డౌన్ పేమెంట్ ఎంత కట్టాలి ఈ వెహికల్ తీసుకోవాలి అనుకున్నట్లయితే మనకు ఏదైతే ఆన్ రోడ్ ప్రైస్ ఉందో ఆ ఆన్ రోడ్ ప్రైస్ నుండి మనకు ఎంతైతే లోన్ అమౌంట్ వచ్చిందో దానిని తీసేసినట్లయితే మిగిలిన అమౌంట్ వచ్చేసి మనకు డౌన్ పేమెంట్ కింద వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఉదాహరణకి మనకు ఇక్కడ 6,85,378 రూపాయలు అయితే మనకు డౌన్ పేమెంట్ అయితే కట్టవలసి వచ్చింది ఫ్రెండ్స్. అయితే
ఈ డౌన్ పేమెంట్ కానివ్వండి, మీకు ఇన్సూరెన్స్ కానివ్వండి, తర్వాత మీకు పడేటువంటి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది కూడా కంప్లీట్గా మీకు ఉన్నటువంటి సిబిల్ స్కోర్ మీద ఆధారపడి ఉంటుంది ఫ్రెండ్స్, గమనించగలరు. మీకు ఏదైతే సిబిల్ స్కోర్ ఉందో దాన్ని బట్టి మీకు వచ్చే లోన్ అమౌంట్, అదేవిధంగా ఆ లోన్ అమౌంట్కి ఎంత ఇంట్రెస్ట్ పడాలి అనేది మీ సిబిల్ స్కోర్ని బట్టి మళ్ళీ మరోసారి షోరూంలో ఎగ్జిక్యూటివ్ మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఫ్రెండ్స్. ఇది మాత్రం గమనించగలరు. ఫ్రెండ్స్, మీ అందరికి చిన్న రిక్వెస్ట్, మా ఛానల్ కనుక మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.